వెల్కమ్ బ్యాక్ టు వందన్స్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము అన్నవరంలో నా సెకండ్ ప్రోగ్రామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ టు గివ్ మై సెకండ్ ప్రోగ్రామ్. సో ఇప్పుడు వచ్చేసి నేను మేకప్ చేయించుకుంటున్నాను అన్నమాట. అసలు ఎక్స్టెన్షన్ అవసరం లేనంత పొడుగ్గా నా జడ ఉండేది. అప్పుడు అసలు ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇవ్వలేదు. అలా కుదిరింది ఇప్పుడు నాకు. అప్పుడు లాంగ్ ఉన్నప్పుడు అసలు ఎంత బాగుండేదో, నో ఎక్స్టెన్షన్. అండ్ తిరుపతిలో హెయిర్ ఇచ్చాక ఇప్పుడు చిన్నగా ఉంది. సో ఇప్పుడు కదా దానికి ఎక్స్టెన్షన్ మా చెల్లియే వేసింది పాపం. యాక్చువల్లీ సిబ్లింగ్స్ ఉంటే ఎంత బ్లెస్సింగ్స్ కదా. సిస్టర్స్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అండ్ ఈవెన్ ఫ్రెండ్స్. లాస్ట్ టైం నా ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. సో దట్స్ హౌ ఇట్స్ బీన్. ఇంకా మేకప్ జరుగుతుంది అలా. ఆల్ సెట్ రెడీ కానీ అమ్ము బేబీ చెమటలు గారిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ప్రోగ్రామ్ అప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఈ గోయింగ్ అవుట్. సో ఈసారి నేను అమ్ము బేబీ కొంచెం డిఫరెంట్. హేమ కూడా, హేమ అమ్ము సేమ్ వేసుకున్నాను, అది కొంచెం మార్చారు. సో దిస్ లైక్ దిస్ నౌ ఫర్ ద ప్రోగ్రామ్ కదా. రెడీ, ఎక్సైటెడ్, చూడాలి ఎలా ఉంటుందో. మేకప్ కూడా ఉండట్లే అన్నవరంలో, మొత్తం విడిగా రెడీ అవుతున్నాం. చెప్పులు వేసుకోకుండా ఒకటి ఉంది నడవడానికి. సో దట్స్ హౌ ఇట్స్ బీన్. అంతా పోతున్నట్టు అనిపిస్తుంది. ఆల్ సెట్ రెడీ, ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్తున్నాం. కానీ చెమటలు, అన్నవరంలో చెమటలు నా బయటకు రాగానే చెమటలు వచ్చేస్తున్నాయి. అసలు మొత్తం మేకప్ అంతా పోతుంది. చాలా వేడిగా ఉంది అన్నవరంలో. అసలు మొత్తం చూడండి చెమటలు తెలుస్తున్నాయి. టచ్ చేయకూడదని చెప్పారు. సో టచ్ కూడా చేయట్లేదు. సో మేకప్ అంతా స్ప్లిట్ అవుతుందండి. ఇప్పుడు టచ్ అప్ ఇస్తారంట, వెళ్ళాక చూడాలి ఏమవుతుందో. అలా చాలా ఎండ్రగా ఉంది. యువర్ ఎక్స్పీరియన్స్ ఘోరంగా ఉంది. ఏడుపు ఒకటే తక్కువ. మేకప్ సెట్ కాలేదు ఈసారి. అవి చెమటలకి ఉండట్లేదు. అసలు కాలు కాలే. ఇందాక అక్కడి వరకు తట్టుంది కానీ దాని తర్వాత అంటే చెప్పులు వేసుకోకుండా నడవాలి కదా. సో అట్లీస్ట్ మనకి అక్కడి వరకు మ్యాట్ లాగా పెట్టారు. అదొక్కటి ప్లస్ పాయింట్ అనిపించింది. చూడాలి అసలు ఈసారి ఎలా ఉంటుందో ఏమో. ఏమొస్తుంది ఊరికే పడిపోతుంది అవసరంగా. అసలు అలా అప్పటి వాళ్ళు ఎలా పెట్టేవాళ్ళు ఏమో. ఇది సెకండ్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను. అవుతున్నాయి అసలు నడవలేకపోతున్నాము. ఇది ఒక్క తట్టు లాంటిది ఒకటి ఉంది కాబట్టి ఓకే నడవచ్చు. కానీ అమ్మ అర్జున్ డ్రాప్ చేసి వాళ్ళు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పటికి వస్తారంట. చేస్తారు అది రామాలయము. అక్కడ మా ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ మేకప్ ప్లేస్ మొత్తం ఇచ్చారు. అసలు చాలా వేడిగా ఉంది. సో మా వాళ్ళే అందరు రెడీ అవుతున్నారు. సో పెంచుకున్నా ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉంటుంది. ప్రోగ్రామే మా వాళ్ళు వస్తే ఇంకెళ్ళడమే. ఒకసారి టచ్అప్ చేసుకున్నాం. అసలు చెంటాలు ఆరిపోతున్నాయి అంటే మా ప్రోగ్రామ్ అక్కడే జరుగుతుంది. రమ్య అండ్ వెన్నెల మా టీమ్ అనమాట. ట్రయల్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మా ప్రోగ్రామ్ అనమాట. నేను మిడిల్లో నించుంటాను. సో స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకి సాంగ్కి కాపీరైట్ పడుతుంది. మేము చేస్తున్న సాంగ్ వచ్చేసి జగడపు జనవుల జాజరా సెకినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా జాజరా. యాక్చువల్గా మనకి అన్నవరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అన్నమాట. అందుకే ఈ కూచిపూడి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ నాకు అసలు ఎంత బ్లెస్సింగ్గా ఉందో అన్నవరం వచ్చి ప్రోగ్రామ్ ఇవ్వడము. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి రిలేటెడ్ సాంగ్ కాబట్టి ఈ సాంగ్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది నా చైల్డ్హుడ్ డ్రీమ్ కమ్ ట్రూ. యాజ్ ఐ సెడ్ ఇన్ మై ఫస్ట్ వీడియో, చిన్నప్పటి నుంచి అనుకున్నది అనమాట. ఫైనలీ ఐఎమ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్. ఇది నా సెకండ్ ప్రోగ్రామ్. ఏంటంటే అసలు ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ అండి. మీరు అనుకుంటే మీ మిగిలిపోయిన కోరికలు ఏమైనా ఉంటే వీ కెన్ అచీవ్ ఇట్. మనం సాధించగలము. జస్ట్ ఏంటంటే దానికి రైట్ టైం అండ్ ప్రాక్టీస్ అవసరము. నాకు అప్పుడు కుదరలేదు. పెళ్ళికి ముందు ఎప్పుడు కూడా నాకు కుదరలేదు. కానీ నేను గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేశాను కాబట్టి నేను ఇప్పుడు చేయగలిగాను. ముల్లెలు తురుములు ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున. ఇక్కడికోసేపు మనకి మ్యూజిక్ ఉంటుంది అన్నమాట. ముల్లెలు తురుముల ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమున జల్లున
పుప్పొడి జారగపతిపై జల్లే రతివలు జాజర జల్లన పుప్పొడి జారగపతిపై జల్లే రతివలు జాజర జగడపు చనవుల జాజర సెకినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జాజర. సో ఈ సాంగ్ ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ అసలు ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, ఇది సెకండ్ ప్రోగ్రామ్ కదా. ఇప్పుడు ఏమైందంటే జ్యువెలరీ అంతా జారి ఊడి పడిపోతుంది, అదొక టెన్షన్ నాకు. అసలు ఎప్పుడు ఇలా జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరగడం. ప్రోగ్రామ్ మధ్యలో జ్యువెలరీ జారుతుంది, ఎలా మేనేజ్ చేయాలి తీసి, అసలు ఎలా అది డిస్టర్బ్ చేస్తుంది అనమాట. సాంగ్ మనం డ్యాన్స్ చేస్తుంటే అసలు ఛాలెంజింగ్ థింగ్ అనిపించింది. అసలు మొత్తం ఈసారి అంతా డిస్టర్బ్డ్గా అయిపోయింది నాకు. జ్యువెలరీ అదిగోండి నా చెయ్యి చూస్తున్నా, రైట్ హ్యాండ్కి హ్యాంగ్ అవుతుంది. సో అలానే చేస్తున్నా, ఎందుకంటే ప్రోగ్రామ్ మధ్యలో మనము డిస్టర్బ్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ జ్యువెలరీ ఇంకా అసలు ఇటు కాకుండా అటు కాకుండా వేలాడుతుంది. దాని సడన్గా ఇంకా జారి పడిపోయింది అన్నమాట. సో దట్స్ హౌ ఇట్స్ బీన్. అసలు చాలా చాలా ఛాలెంజింగ్ అనిపించింది. అందుకే కూచిపూడివి కొన్ని ఉంటాయన్నమాట, చాలా ఏంటంటే ఆ జ్యువెలరీకి మనం కాటన్ థ్రెడ్డే వాడాలి, బ్లాక్ కలర్ది. నేను కాటనే వాడాను, కానీ ఆ బ్లౌజ్ వచ్చేసి చాలా సిల్క్గా స్మూత్గా ఉండడం వల్ల ఉండట్లేదు ఆ చెమటలు ఒకటి, ఇంకోటి ఆ వెదర్ కండిషన్కి. అండ్ ఏంటంటే డబల్ సైడెడ్ టేప్ కూడా పెట్టాలనుకుంటా నెక్స్ట్ టైం నుంచి, ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. హ్యాండ్కి పెట్టుకునేటప్పుడు హ్యాండ్ తోడకుండా జ్యువెలరీ వెనకాల శారీకి స్టిక్ అయ్యేటట్టు డబల్ సైడెడ్ టేప్ పెట్టేసుకుంటే సరిపోతుంది. బింకపు కూటమి పెనగటి చెమటల పంకపు పూతల పరిమళము. ఇక్కడికి వస్తే మ్యూజిక్ వస్తుంది అన్నమాట. బింకపు కూటమి పెనగటి చెమటల పంకపు పూతల పరిమళము. వెంకటపతిపై వెలదులు నించెరు, వెంకటపతిపై వెలదులు నించెరు సంకుమదంపుల జాజర. వెంకటపతిపై వెలదులు నించెరు సంకుమదంపుల జాజర. జగడపు చనవుల జాజర సెకినల మంచపు జాజర. జగడపు చనవుల జాజర జాజర జాజర. జగడపు చనవుల జాజర జగడపు చనవుల జాజర. జగడపు చనవుల జాజర జాజర. సో ఇంకా మా ప్రోగ్రామ్ ఎండుకు వచ్చేసింది అనమాట. అలా ప్రేక్షకులకు నమస్కారం చెప్తున్నాం. మహారాష్ట్రియన్స్ మన ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా వచ్చి నాతో ఫోటోలు దిగుతున్నారనమాట. అసలు ఇది నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట. మన ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నన్ను ఫోటోలు అడగడము, సెలబ్రిటీ లెవెల్. న్యూ సబ్స్క్రైబర్స్ ఎట్లా అనిపిస్తుంది మీ ఫాలోవర్స్ ని కలిసి? బాగుంది, చాలా బాగుంది. వాళ్ళే ఇష్టం వచ్చి అడుగుతున్నారు కదా. వీళ్ళందరూ మహారాష్ట్ర నుంచి వచ్చిరంట ఫ్యాన్స్. ఆ తర్వాత ఇక కోసేపు అలా అర్జున్ చేపట్టుకొని సరదాగా పైకి వాక్ చేస్తూ వచ్చానన్నమాట. ఊరికే అలా చిన్నగా రీల్ ప్లాన్ చేసాము. దిస్ వాజ్ జస్ట్ బికాస్ ఆఫ్ అర్జున్ సపోర్ట్ వల్లే అంతా జరగగలిగింది. ఐఎమ్ వెరీ డాన్స్ ప్రోగ్రామ్ మా చెల్లి వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్తున్నాం అన్నమాట. ఎట్లా అనిపించింది? చాలా బాగా చేసింది. బాగా చేయడం తప్ప థ్యాంక్ యూ. కానీ డ్యాన్స్ బాగా అవ్వడం కంటే మ్యాటర్ ఏంటంటే దర్శనం బాగా జరిగింది, కానీ ఎండ ఎక్కువ కదా. చెమటలు మా చెల్లికి నాకు బోల్డ్ అంతా. ఇంకా అన్నవరం అంటే కామనే ఈ సమ్మర్లో రావడం వల్ల కాళ్ళు కూడా కాలుతున్నాయి, అట్లా నడుస్తున్నాం చెప్పలేసుకోవద్దు కాబట్టి. సో అలా ఉందన్నమాట ఈ ఎక్స్పీరియన్స్.
చూశారు కదా, అలా జరిగింది నా సెకండ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాబా, లవ్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం సత్యదేవ నమః.